తీసుకోవాలి, దానికి మేము సహకరిస్తామని చెప్పినాం. దానికి ఒక సూచన కూడా వారు చెప్పలేదు, మేము కొన్ని చెప్పినాం. అదేవిధంగా లాస్ట్ టైం 2023లో ఏవైతే కేసెస్ నమోదైనాయో ఆ కేసుల గురించి ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు సరిగ్గా వేసినట్లయితే దానికి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇవాళ ఛార్జ్ షీట్ సరిగ్గా ఫైల్ చేయకపోవడం వల్ల దరిదాపుగా 2023లో 39,371 కేసులలో శిక్ష పడితే 2024లో ఇది 28,477 కేసులకు మాత్రమే పడ్డది. అంటే దరిదాపుగా 27.67% కేసులు ఉన్న దాంట్లోనే కూడా శిక్ష తగ్గింది. ఇది ఎందుకు జరిగింది? ఇది దయచేసి మనం ఆలోచించుకొని ఒక రివ్యూ చేస్తేనే దానికి సరైన సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా నేను కొన్ని విషయాలు చెప్పాను అధ్యక్ష. బ్రహ్మాండమైన పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ నక్సల్స్ని కంటైన్ చేయడంలో కానీ, టెర్రరిస్టులను కంటైన్ చేయడంలో కానీ, శాంతి భద్రతలు చేయడంలో కానీ బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఈ సంవత్సర కాలంలో ఇవాళ మన యొక్క ఫోకస్ అనేది తగ్గిపోయింది. 3 అంశాలలో తగ్గిపోయింది. ఒకటి, మనది వెంజెంట్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి, 2 రిపీటెడ్గా ఒక మ్యూజికల్ చైర్ లాగా మొత్తం కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి అది లేకుండా చూడాలని. 3వది, ఏదైతే పర్సనల్స్ ఉన్నారో పోలీస్ పర్సనల్స్కి ఇవ్వాల్సిన ఏ బెనిఫిట్ కూడా అది దాని గురించి మంత్రి గారు ఒకరు కూడా చెప్పలే. పర్టికులర్గా మేము వారిని రిక్వెస్ట్ చేసినాం. ఈ 15 నెలల కాలంలో అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జిఎల్ఐ లోన్ కానీ, ఆరోగ్య భద్రత పేమెంట్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, పిఎస్కి మెయింటెనెన్స్ కానీ, ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్కు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్లో ₹1 కూడా 15 నెలల్లో రాలేదు. కాబట్టి వాళ్ళంతా డిమోరలైజ్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ పేమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాం. దాంతోపాటు పోలీస్ స్టేషన్స్కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ని 5 నెలలు 6 నెలలకు ఇవ్వకపోతే వచ్చిన కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీదే బాధతా ఉన్నారు. అది. రెండోది, వెహికల్స్ మేము ఇచ్చినాం. ఆ వెహికల్స్ కావాల్సిన ఇంధనం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆ ఇంధనం ఇవ్వాలంటే దాని గురించి మంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలే. సీసీ కెమెరాలే రిపేర్స్ ఉన్నాయి, కొద్దిగా డబ్బులు రిలీజ్ చేయాలంటే చెప్పలే. అంతకుముందున్న బడ్జెట్లో మీరు 20 కోట్లే పెట్టిండ్రు, దానికి ఏ విధంగా పెంచుతారని చెప్పేసి దాని గురించి మాట్లాడలే. ఇవన్నీ మాట్లాడకుండా రాజకీయ ఉపన్యాసం వారు చాలా చక్కగా, ఎందుకంటే వారు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి వారు ఏంటంటే మిగతా అన్ని విషయాలు చెప్పిన అడిగిన తప్ప అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. కాబట్టి మేము దీంతో పాటు మా యొక్క చిన్న 2 అడిగాం అధ్యక్ష. జనగామ డిస్ట్రిక్ట్లో ఒక విమెన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా కావాలని. అదేవిధంగా మా చేర్యాల డివిజన్లో ఉండాల్సిన 4 గ్రామాలు కొమరవెల్లి మండలానికి పోయినాయి కాబట్టి 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నాగపురి, శేబాస్గూడెం, వేచిరేణి 4 గ్రామాలని ఆ కొమరవెల్లి పిఎస్ నుంచి వెళ్ళి చేర్యాల పిఎస్కి చేంజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా ఇవాళ పైపైన చెప్పడం కాదు, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ నిఘా వైఫల్యం చెందిందో మీరు దయచేసి ఆలోచించి ఈ యొక్క మా విపక్షాల మీద ఎవ్రీడే అరెస్టు ఇవి చేయకుండా, కేసులు ఎట్లా పెట్టాలనో చేయకుండా, స్వపక్షంలో ఉన్న అసమ్మతులను ఎట్లా తగ్గించాలనో చూడకుండా, కనీసం వీటి మీద అద్భుతమైన పోలీస్, ఇది బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఉన్నది, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉన్నది, బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు ఇచ్చినట్లయితే, దాని మీద రాజకీయ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే ఈ కేసులు తగ్గుతాయి, శిక్షలు పెరుగుతాయి, అద్భుతమైన శాంతి భద్రత ఉంటుంది. అది లోపించింది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతున్నా.